ఛత్తీస్గఢ్ నారాయణపూర్ భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాల కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాల కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఈ కూంబింగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా పరిధిలోని అబుజ్మోడూలో నిన్న సాయంత్రం నుంచి మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుని కోహిమేటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అబుజ్మోడూలో మాక్ డివిజన్ సంబంధించిన మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు ఇటు నారాయణపూర్ ఎస్టీఎఫ్ దళాలతో పాటు కొండగావ్ జిల్లాకు సంబంధించిన నారాయణపూర్ డిఆర్జీ జవాన్లతో పాటు కొండగావ్ జిల్లాకు సంబంధించిన ఎస్టీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా మాక్ డివిజన్ సంబంధించిన మావోయిస్టులు అబుజ్మోడ్ ప్రాంతంలోని అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో కొండ గుహ ప్రాంతంలో మాత్రం వాళ్ళంతా సమావేశం అయ్యారు. ఆ సమావేశం సంఘటన స్థలానికి భద్రతా బలాలు చేరుకోగా మొదట మావోయిస్టులు ఎదురుకాల్పులు చేశారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా వారిపై ఎదురుకాల్పులు చేయడంతో ఒకసారిగా అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీంతో ఘటన తర్వాత 1 గంట నుంచి 2 గంటల పాటు నిన్న రాత్రి సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల వరకు 2 గంటల నుంచి 2 గంటల పాటు ఎదురుకాల్పులు చేస్తుంది. ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఇన్సాఫ్ రైఫిల్తో పాటు 315 ఆయుధంతో పాటు మావోయిస్టులు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్యం కోసం ఉపయోగించే కిట్లను, దాంతో పాటుగా ఇతర పేలుడు పదార్థాలు కూడా సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా బలగాలు కాల్పులు జరిపిన తర్వాత సంఘటన స్థలం నుంచి మావోయిస్టులు అక్కడి నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క అదే ప్రాంతంలో అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పూర్తిగా నారాయణపూర్ డిఆర్జీ బలగాలతో పాటు కొండగావ్ జిల్లాకు సంబంధించిన ఎస్టీఎఫ్ బలగాలు కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. తాజాగా ఇటీవల కాలంలో బీజాపూర్ జిల్లాలో కూడా నలుగురు ఒక గ్రామంలో పెద్ద కొర్మ గ్రామంలో ఇన్ఫార్మర్ లేపంతో మావోయిస్టులు గ్రామస్తులను హత్య చేశారు. వాళ్ళలో 2 మాజీ మావోయిస్టులు ఉంటాం. మరోపక్క మరో గ్రామంలో కూడా 2 మాజీ మావోయిస్టులను కూడా ఇన్ఫార్మర్ నెపంతో హత్యలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా నారాయణపూర్ జిల్లా అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలోనే బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ ఇటు కొండగావ్ జిల్లాల పరిధిలో అబుజ్మోడ్ అడవులు విస్తరించి ఉంటాయి. అబుజ్మోడ్ అడవుల్లో కూడా కొంత మేరకు మాక్ డివిజన్ సంబంధించిన మావోయిస్టులు కొంతమంది కీలక సమావేశం అయ్యారన్న సమాచారంతో నిన్న సాయంత్రం నుంచి కూడా కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వాళ్ళ మహిళా మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకుని నారాయణపూర్ ఏరియా ఆసుపత్రి కూడా తరలించారు. లక్ష్మి, రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.